యశోద ఆసుపత్రికి చేరుకున్న సిట్ అధికారులు ఎంపీ రఘునందన్ రావు స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తన దగ్గర వివరాలున్నాయని, తన ఫోన్ ట్యాప్ అయిందని చెప్పారు రఘునందన్ రావు. కాలికి గాయంతో ఆయన యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దీంతో ఆసుపత్రికి వెళ్లి రఘునందన్ రావు స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు అధికారులు. మా ప్రతినిధి లైవ్ లో రవి జాయిన్ అవుతూ ఉన్నారు. రవి, రఘునందన్ రావు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి విషయాలు చూసాం. ఇప్పుడు ఆయన చెప్పినదే తడువుగా సిట్ అధికారులు వెళ్ళినటువంటి పరిస్థితి ఏంటి, పరిణామాలను ఎట్లా చూడాలి? రఘునందన్ రావు ఎట్లాంటి వివరాలు తెలియజేస్తున్నారు? అంటే చక్రి, గత కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి సిట్ అధికారులు స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తూ వచ్చారు. అందులో కొంతమంది కాంగ్రెస్ నేతలు ఉన్నారు, బీజేపీ రాజకీయ నేతలు ఉన్నారు, అందులో కొంతమంది ఎంపీలు కూడా ఉన్నారు. ఇప్పటికే ఎంపీ ఈటెల రాజేందర్ కూడా సిట్ ఆఫీస్కు చేరుకొని తన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఎంపీ రఘునందన్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని తను ఎన్నోసార్లు చెప్పారు. గతంలో ఎన్నికల సమయంలో, ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు కూడా ఎంపీ రఘునందన్ రావు చెప్తూనే వచ్చాడు. సో ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నటువంటి టైంలో ఎంపీ రఘునందన్ రావు ఈరోజు మధ్యాహ్నం కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. అంతా టైంపాస్ వ్యవహారంలో నడుస్తోంది ఫోన్ ట్యాపింగ్ విచారణ అంతా కూడా. నా కంప్లైంట్స్ని ఎందుకు పట్టించుకోవడం లేదు, నా దగ్గర నుంచి ఎందుకు స్టేట్మెంట్ తీసుకోవడం లేదని చెప్పి రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. దీంతో సిట్ అధికారులు యశోద ఆసుపత్రిలో ఉన్నటువంటి రఘునందన్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు వచ్చారు. కొద్దిసేపటి క్రితమే యశోద హాస్పిటల్కు కూడా సిట్ అధికారులు ఏసీపీ వెంకటగిరి ఇక్కడికి చేరుకున్నారు. రఘునందన్ రావు దగ్గర నుంచి స్టేట్మెంట్ను రికార్డ్ చేయబోతున్నారు. సో తనకు ఎప్పటి నుంచి అనుమానాలు ఉన్నాయి, ఏ నెంబర్లను ట్యాపింగ్ చేశారు, కేవలం తన నెంబర్నే కాకుండా తన కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ముఖ్య అనుచరుల నెంబర్లు ఏవైనా ట్యాప్ చేశారనే దానిపైన ఇప్పుడు సిట్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతుంది. అయితే గత ఎన్నికల సమయం నుంచి కానీ లేకపోతే తాజాగా కూడా ఎంపీ రఘునందన్ రావు ఆరోపణలు చేస్తూ వచ్చాడు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని కూడా చెప్తూ వస్తున్నాడు. ఇప్పటికే నవంబర్లో ఎప్పుడైతే ఎలక్షన్స్ జరిగాయో నవంబర్ నుంచి దాదాపు 600 నెంబర్లను ట్యాపింగ్ చేసినట్లుగా సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. కాబట్టి అందులో ఉన్నటువంటి నెంబర్స్లో ప్రతి ఒక్కరిని సిట్ ఆఫీస్కు పిలిచి వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తూ వచ్చింది. అందులో భాగంగానే ఎవరైతే ఇప్పటివరకే ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, అంటే అటు సిట్ దర్యాప్తులో వాళ్ళు చేసినటువంటి విచారణలో గుర్తించినటువంటి నెంబర్లే కాకుండా ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ పైన కేసులు నమోదయ్యాయో అప్పటి నుంచి చాలామంది బాధితులు బంజారాయిల్స్లో ఉన్నటువంటి ఆఫీస్కు రావడం, లేకపోతే సిట్ కార్యాలయం ఏర్పాటైన తర్వాత జూబ్లీహిల్స్ పిఎస్కి వచ్చి కంప్లైంట్స్ చేయడం లాంటివి చూసాం. అలాంటి బాధితుల దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. తాజాగా ఎంపీ రఘునందన్ రావు కూడా మధ్యాహ్నం చేసినటువంటి ఆరోపణలతో సిట్ అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. తను కాళ్ళకు సంబంధించినటువంటి దీంతో బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ తను చికిత్స పొందుతున్నాడు. తన దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేయబోతున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు కూడా విచారణలో గుర్తించారు, బీజేపీకి చెందినటువంటి ఎంపీలు అటు ఈటెల రాజేందర్ అదేవిధంగా రఘునందన్ రావుకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ధర్మపురి అరవింద్కు సంబంధించినటువంటి ఫోన్స్ కూడా ట్యాప్ అయ్యాయి అనే విషయాన్ని కూడా గుర్తించారు. వీళ్ళు ఎన్నికల సమయంలో, ముఖ్యంగా వీళ్ళు పోటీ చేస్తున్నటువంటి టైంలో వీళ్ళ నియోజకవర్గాల్లో వీళ్ళ నెంబర్లతో పాటు వీళ్ళకు ముఖ్య అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఏకంగా వీళ్ళ కారు డ్రైవర్లు కానీ లేకపోతే కుటుంబ సభ్యులు వీళ్ళందరి ఫోన్లను కూడా ట్యాప్ అయినట్లుగా ఇప్పటికే సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. దానికి సంబంధించి ఇప్పటికే స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు. 2 రోజుల క్రితమే ఎంపీ ఈటెల రాజేందర్ కూడా సిట్ ఆఫీస్కి వచ్చి తన స్టేట్మెంట్ని ఇచ్చారు. ఈరోజు ఉదయం కూడా మనం చూసాం, కొండ విశ్వేశ్వరరావు కూడా వచ్చి తన స్టేట్మెంట్ను కూడా ఇచ్చారు. తాజాగా రఘునందన్ రావు దగ్గర నుంచి కూడా అదే తరహాలో స్టేట్మెంట్ను రికార్డ్ చేయబోతున్నారు. తనకు ఎప్పటి నుంచి అనుమానాలు ఉన్నాయి, లేకపోతే వీటికి సంబంధించినటువంటి ఆధారాలను ఇప్పటికే సిట్ అధికారులు ఏదైనా సేకరించారా అనే దానిపైన కూడా స్టేట్మెంట్ను రికార్డ్ చేయబోతున్నారు. సో కొద్దిసేపటి క్రితమే అధికారులు లోపలికి వెళ్లారు. రఘునందన్ రావు నుంచి స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకుని బయటకు వచ్చే అవకాశం